ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రైట్ ఇన్వెస్ట్మెంట్స్. ఈ రోజు మేము మీ ముందుకి హైదరాబాద్ నుంచి వరంగల్ హైవేలో వచ్చే డెవలప్మెంట్స్ గురించి డిస్కస్ చేయడానికి వచ్చాము. చెప్పండి కార్తిక్ గారు, ఇప్పుడు ఉప్పల్ నుంచి వరంగల్ హైవేలో వచ్చి ఇప్పటి వరకు ఏమేమి డెవలప్మెంట్స్ అయ్యాయో, నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్ లో ఏమేమి డెవలప్మెంట్స్ రాబోతున్నాయో చెప్పండి. ఓకే మేడం, ఇవాళ మనము ఉప్పల్ గురించి మాట్లాడుకుందాం. ఒక 10 years బ్యాక్ మనకు ఉప్పల్ వచ్చేసి అసలు సిటీలో అవుట్స్కట్స్ లాగా మనం మాట్లాడుకునే వాళ్ళం. ఉప్పల్ గురించి వచ్చేసి ఎలాంటి డెవలప్మెంట్స్ లేకుండా మనకి ఏంటంటే ఒక విలేజ్ వాతావరణం అనేది ఉండేది. ఇప్పుడు మనం రియల్ గా ఒక ఉప్పల్ చూస్తున్నాం అంటే ఏంటంటే ఉప్పల్లో ఆల్రెడీ మనకి మెట్రో అనేది శాంక్షన్ అయిపోయింది. ఆల్రెడీ మెట్రో మనకి రన్నింగ్ లో ఉంది. ఉప్పల్కి వెళ్ళి ఉప్పల్ రింగ్ రోడ్ వచ్చేసి మనకి మేజర్ రింగ్ రోడ్ లాగా మనం ఇవాళ అనుకుంటున్నాము హైదరాబాద్ లో. అలానే ఇంకొకటి మేజర్ డెవలప్మెంట్స్ ఏంటంటే ఉప్పల్లో వచ్చేసి కూడా మనకి అన్ని షాపింగ్ మాల్స్ కానీ ప్రతి ఒక్క డెవలప్మెంట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మనకి అవైలబుల్ లో ఉన్నాయి. సో మనకి ఏంటంటే ఒక 10 years బ్యాక్ ఎలా ఉప్పల్ ఉందో ఇప్పుడు ఎలా ఉందో దాన్ని చూసుకుంటే రేపు రాబోయే కాలంలో కూడా మనం వరంగల్ రూట్ కూడా అలా డెవలప్మెంట్ రాబోతుంది. ఓకే కార్తిక్ గారు, ఇప్పుడు ఉప్పల్ నుండి టువర్డ్స్ వరంగల్ వెళ్లే రూట్ లో నెక్స్ట్ వచ్చే డెవలప్మెంట్ ఏంటి? ఓకే అండి, ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏం చెప్పాలంటే మనం హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళే రోడ్ ని మనం ఒకటి పిలుస్తాం. అదేంటంటే HWIC అంటాం అనమాట. అంటే HWIC అంటే ఏంటంటే హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ లాగా మనం దాన్ని పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకి పోచారంలో ఇన్ఫోసిస్ కంపెనీ అనేది ఉంది. అది ఎన్ని ఎకరాల్లో ఉంది? ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? అది దగ్గర వచ్చేసి 430 acres అండి. అలానే అందులో ఎంప్లాయ్మెంట్ వచ్చేసి 25,000 మంది దాకా ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు అందులో. దాని పక్కన వచ్చి డెవలప్మెంట్స్ ఏంటంటే అండి సింగపూర్ టౌన్షిప్ అనేది దీనికోసం కట్టారు. ఎందుకంటే అక్కడ వచ్చే ఎంప్లాయ్మెంట్స్ అంతా కూడా మనకి రెసిడెంట్స్ కావాలి కాబట్టి దీనికోసం సింగపూర్ టౌన్షిప్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. ఓకే అండి, నెక్స్ట్ వచ్చే డెవలప్మెంట్ ఏంటి? మనం ఇప్పుడు ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం కదండి పోచారం గురించి. పోచారం తర్వాత వచ్చే డెవలప్మెంట్ వచ్చేసి మనకి గట్కేసర్ వచ్చేసి మనం ఎడ్యుకేషన్ హబ్ లాగా మనం పిలుచుకుంటాం. ఎందుకంటే అంటే ఎడ్యుకేషన్ హబ్ మనం ఎందుకంటాం అంటే అక్కడ నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ మనకి అక్కడ ఉన్నాయి. అరోరా కానీ, అనురాగ్ కానీ, విజ్ఞాన భారతి కానీ, నల్లమల్ల రెడ్డి కానీ, సిద్ధార్థ కానీ ఇలాంటి మనకి చాలా కాలేజెస్ అక్కడ ఉన్నాయి కాబట్టి మనం ఏంటంటే దీన్ని ఎడ్యుకేషన్ హబ్ లాగా మనం దీన్ని పిలుచుకుంటాం మనం. ఇప్పుడు నెక్స్ట్ బీబీ నగరే కదా? అవునండి, నెక్స్ట్ బీబీ నగర్ అండి. మనకి బీబీ నగర్ వచ్చేసి ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది. అది వచ్చేసి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అంటాం దాన్ని వచ్చేసి. ఇది వచ్చేసి మనకి ఓవరాల్ ఇండియాలో ఇలాంటి హాస్పిటల్స్ వచ్చేసి మనకి 16 హాస్పిటల్స్ ఉన్నాయండి. ఇక్కడ ఎన్ని ఎకరాల్లో ఉంది? ఇక్కడ వచ్చేసి అరౌండ్ 150 acres లో ఉందండి ఇక్కడ వచ్చేసి. అలానే ఇందులో బెడ్స్ వచ్చేసి 750 బెడ్ దాకా మనకి హాస్పిటల్ ఏర్పాటు చేసినారండి. అలానే ఇంకోటి ఏంటంటే ఇందులో నర్సింగ్ అండ్ మెడికల్ వాళ్ళకి కూడా కాలేజెస్ ఉన్నాయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే డెవలప్మెంట్ ఏంటి? నెక్స్ట్ వచ్చేసి మనకి భువనగిరి అండి. అంటే భువనగిరి వచ్చేసి మనకి యాదాద్రి డిస్టిక్ లో అదొక మండల్ హెడ్ క్వార్టర్స్ అనమాట. అంటే మండల్ హెడ్ క్వార్టర్స్ అంటే ఆల్రెడీ అందరికి తెలిసిందే. ఎందుకంటే అక్కడ ఒక హాస్పిటల్, కలెక్టర్ ఆఫీస్ అన్ని కూడా మనకి కంపల్సరీ ఉండాల్సిందే మండల్ హెడ్ క్వార్టర్స్ లో. ఇక్కడ మనకి స్పెషల్ గా వచ్చేసి ఏంటంటే అంటే భువనగిరిలో ఉంది భువనగిరి కిల్లా అంటాము. ఇంకొకటి ఏంటంటే భువనగిరి ఫోర్ట్ అని కూడా మనం పిలుస్తాం. ఇదేంటంటే అది కూర్చుని ఏనుగులాగా ఉంటది అనమాట, ఒకటే సింగిల్ స్టోన్ అని. ఇంకొకటి మా ప్రాపర్ వచ్చేసి భువనగిరి అండి. నేను వెళ్ళాము. అది వచ్చేసి ఏంటంటే రాజుల కాలంలో అప్పటికెళ్ళి ఉందన్నమాట ఫోర్ట్ అది. ఇంకోటి పైకి వెళ్ళామండి, స్టెప్స్ తో వెళ్ళొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ తో వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి దాంగుడ్ రోపే అనేది కూడా మనకి గవర్నమెంట్ వాళ్ళు రోపే కూడా ట్రై చేస్తున్నారు పెట్టడానికి అక్కడ. తెలుసండి. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే డ్రై పోర్ట్ కూడా ఉందండి. డ్రై పోర్ట్ వచ్చేసి మనకి 450 acres లో కూడా మనం గవర్నమెంట్ వాళ్ళు మనం ప్లాన్ చేసిన డ్రై పోర్ట్ వచ్చేసి అక్కడ వస్తుంది భువనగిరిలో మనకి. ఇప్పుడు నెక్స్ట్ రాయగిరి కదా? అవునండి, నెక్స్ట్ మన భువనగిరి తర్వాత వచ్చే రాగిరి అండి. రాగిరి అనేది ఎంత ఫేమస్ ఎందుకంటే రాగిరికి వెళ్ళి మనం గుట్టకి వెళ్ళాలి. అంటే రాగిరి అనేది ఏంటంటే గుట్టకి వెళ్ళే రోడ్ అనమాట. సో మనకు వచ్చేసి ఏంటంటే అక్కడ మెయిన్ గా మనకి డెవలప్మెంట్ వచ్చేసి ఏంటంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉందన్నమాట. అదేంటంటే మనకి ఇప్పుడు దాదాపు 1400 ఎకరాల్లో మనకి అది బిల్ట్ అయిపోయింది. ఆల్రెడీ గుడి కూడా ఓపెన్ అయిపోయిందండి. మనకి రాగిరికి వెళ్ళి గుట్టకి వెళ్ళే దారిలో వచ్చే డెవలప్మెంట్ కానీ సురేంద్రపురి అనేది ఫేమస్ ఎందుకైంది? సురేంద్రపురి అనేది ఏంటంటే ఇండియాలోనే నెంబర్ 1 అనేది ఎందుకు పిలుస్తామంటే సురేంద్రపురి అనేది ఇందులో మనకు వచ్చేసి అంటే ఇండియాలో ఉన్న అన్ని టెంపుల్స్ అనేది మనం సురేంద్రపురిలో కట్టాం. అందుకని ఇది అనేది చాలా ఫేమస్ అన్నమాట. ఇప్పుడు ఇంకా మనకి గుట్ట డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయండి? ఉన్నాయండి. మన గుట్ట దగ్గర వచ్చేసి బస్వాపూర్ రిజర్వాయర్ ఉందండి. అది వచ్చేసి బస్వాపూర్ విలేజ్ లో ఉందండి. అక్కడ మనకి గవర్నమెంట్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఏంటంటే బస్వాపూర్ రిజర్వాయర్కి వెళ్ళి గుట్ట వారికి కూడా రోప్ వే అనేది కన్స్ట్రక్ట్ చేద్దామని చెప్పి ప్లానింగ్ లో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే గుట్ట దగ్గర కూడా ఇప్పుడు చాలా మంది పబ్లిక్ వస్తున్నారు కాబట్టి మనకి ఏంటంటే అక్కడ రిజర్వాయర్ ని కూడా టీఎంసీలు కూడా పెంచుతున్నారు అన్నమాట. మనం రాగిరి చెప్పాం కానీ డెవలప్మెంట్స్. నెక్స్ట్ వచ్చేసి రాగిరి తర్వాత మనకు వచ్చి ఆలేరు అండి. ఆలేరు వచ్చేసి మనకి ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ అనమాట, అంటే నియోజకవర్గంలో. మనకి ఏంటంటే అండి ఆలేరులో కూడా మనకి రైల్వే స్టేషన్ ఉంది. ఇంకొకటి మనకి ఆలేరులో నియర్ బై వచ్చేసి కొలంపాక ఊరి విలేజ్ అని ఉంది. ఆ కొలంపాకలో వచ్చేసి మనకి ఏంటంటే జైన్ మంది టెంపుల్ కూడా ఉంది.
జైన్ మందిర్ వచ్చేసి అండి దాదాపు ఒక 400 years పైన అవుతుంది జైన్ మందిర్ అన్ని temple ఇయర్స్ కట్టి. అవుతుందండి, చాలా ఫేమస్ టెంపుల్ అయితే అది. అవునండి, చాలా ఫేమస్ టెంపుల్ అండి. ఇది వచ్చేసి జైన్స్ వాళ్ళు కట్టారన్నమాట, సిక్స్ కట్టారన్నమాట, సిక్స్ Okay. వాళ్ళు కట్టారు. Mm. ఇంకొకటి ఏంటంటే Great. మనకి దీని దగ్గరలో వచ్చేసి మనకి కోటి లింగాల సోమేశ్వరం టెంపుల్ కూడా ఉంది. ఇది Okay. కూడా వచ్చేసి మనకి చాలా పురాతన టెంపుల్ అండి, ఫేమస్ టెంపుల్. Oh. అలానే మనకి ఏంటంటే దీని పక్కన ఒక చిన్న మనకి ట్యాంక్ బండ్, మినీ ట్యాంక్ బండ్ కూడా మనం పిలుచుకుంటాం అన్నమాట. వాకింగ్ ట్రాక్ అలాంటివి కూడా ఉన్నాయి. సో Okay. మనం దీన్ని మొత్తానికైతే అక్కడ అన్ని టెంపుల్స్ అన్ని. అందుకే అండి మనం ఏంటంటే ఇవన్నీ టెంపుల్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనము కొలంపాక టూరిజం హబ్ అని చెప్పి మనం పిలుచుకుంటాం అన్నమాట. Okay. మనము ఇప్పటి వరకు అయితే హైదరాబాద్ నుంచి వచ్చే ఒక్కొక్క డెవలప్మెంట్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఆలేరు వరకు అయితే మనం మాట్లాడుకున్నామండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది పెంబర్ది, దాని గురించి కూడా మనము తెలుసుకుందాం. మన పెంబర్తిలో వచ్చేసి అండి మెటల్ హ్యాండిక్రాఫ్ట్ అండ్ బ్రాస్ మెటీరియల్ ఇండస్ట్రీస్ వస్తున్నాయండి. Okay. దీంతో ఏంటంటే మనం ఇంట్లో పూజ రూమ్లలో మనం పెట్టుకుంటాం కదా దేవుడు విగ్రహాలు అలాంటివి. Oh. ఈ బ్రాస్ మెటీరియల్ తో ఏంటంటే మనకు ఆ కంపెనీ అనేది అక్కడ ఉన్న పెంబర్తిలో. ఈ బ్రాస్ మెటీరియల్ ఏంటంటే మనము ఇవి విగ్రహాలు చేయడానికి, రెడీ చేయడానికి మనం వాడతాం అనమాట. ఆ ఇండస్ట్రీస్ అనేది మనకి పెంబర్తిలో ఉంది. ఓకే, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మనము పెంబర్తి చూసాం కదండి. నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసి జనగాం అండి. జనగాం అనేది ఒక డిస్ట్రిక్ట్ కదా, అందులో ఎన్ని రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి? మనకు వచ్చేసి 2 రెవెన్యూ డివిజన్స్ అండి. అవి వచ్చేసి ఏంటంటే మన జనగాం ఒకటి, కన్పూర్ ఒకటి, ఈ 2 కలిపి మనం 2 రెవెన్యూ డివిజన్స్ లాగా మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడైతే మనం ఇంతసేపు అయితే వరంగల్ హైవే డెవలప్మెంట్స్ మొత్తం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడైతే మనం వరంగల్కి వచ్చాము. ఇప్పుడు మనం వరంగల్ డెవలప్మెంట్స్ గురించి మొత్తం తెలుసుకుందాము. ఓకే అండి, మనకి వరంగల్ వచ్చేసి చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయండి. వరంగల్ లో మెయిన్ గా చెప్పేసి అంటే మన ఎడ్యుకేషన్ హబ్ అంటాం. ఎడ్యుకేషన్ హబ్ ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉంది. అది కాక ఏంటంటే మన కాకతీయ యూనివర్సిటీ అనేది మన వరంగల్ ఉందన్నమాట. యూనివర్సిటీ వరంగల్లో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఐటీ సెక్టర్ గానీ మనకి చాలా డెవలప్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి. మనకి ఇక్కడ కాకతీయ టెక్స్టైల్ పార్క్ కూడా మనకి ఇక్కడ ఉందన్నమాట. ఇది మన వరంగల్లో. ఇంకొకటి మనకి ఇక్కడ వచ్చేసి మన టెంపుల్స్ లో కూడా మంచిగా ఉంది. ఇప్పుడు 1000 పిల్లర్ టెంపుల్ అంటాం, ఫేమస్ టెంపుల్ అండి అది కూడా. అలానే మనకి పిక్నిక్ స్పాట్ వచ్చేసి మనకి పక్కకి వెళ్తే లక్నవరం ఉంది. అది కూడా ఏంటంటే లక్నవరం అనేది బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్ అక్కడ ఉంది. ఫస్ట్ వెళ్ళామండి. లక్నవరం అనేది చిన్న లేక్ లో మన కేబుల్ బ్రిడ్జ్ లాగా ఉంటుంది కాబట్టి అది కూడా మంచి ఒక పిక్నిక్ స్పాట్ అనమాట అది మనకి వరంగల్ కి. ఇంకొకటి ఏంటంటే మనకి వరంగల్ వచ్చేసి ఏంటంటే మన తెలంగాణకి క్యాపిటల్ సిటీ కాబోతుంది. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఇండియాకి సెకండ్ క్యాపిటల్ అయితే నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ మనకి వరంగల్ ఏంటంటే మనకి తెలంగాణ క్యాపిటల్ సెట్ చేస్తుంది కాబట్టి వరంగల్లో మనకి ఏంటంటే ఐటీ పరంగా చూసుకున్నా కూడా, అగ్రికల్చర్ సెక్టర్ పరంగా చూసుకున్నా కూడా ప్రతి సెక్టర్ లో కూడా మనకి వరంగల్ లో చాలా డెవలప్మెంట్ ఉందండి. ఓకే, నెక్స్ట్ క్యాపిటల్ సిటీ అయితే చాలా డెవలప్మెంట్స్ నెక్స్ట్ వరంగల్ అనేది హైదరాబాద్ మనకి వచ్చేసి సెకండ్ క్యాపిటల్ అవుతే వరంగల్ వచ్చేసి మనకి తెలంగాణకి ఫస్ట్ క్యాపిటల్ అంటే క్యాపిటల్ అవుతుంది అనమాట. హైదరాబాద్ తర్వాత ఇదే క్యాపిటల్ ఇక. సో మనకి ఏంటంటే మన హైదరాబాద్ అయితే ఎలా డెవలప్ అయిందో ఐటీ సెక్టర్ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, మెడికల్ పరంగా కానీ ఏదన్నా కూడా నెక్స్ట్ వరంగల్ కూడా మన హైదరాబాద్ లాగా డెవలప్ కాబోతుంది. మనం ఇప్పటి వరకు అయితే హైదరాబాద్ నుంచి వరంగల్ హైవేలో వచ్చే డెవలప్మెంట్స్ అన్నిటి గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనము మన వెంచర్ లోనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలుసుకుందాం. అవునండి, మన వెంచర్ వచ్చేసి మెగా 500 acres ప్రాజెక్ట్ అండి. ఇది ప్రాజెక్ట్ లోకి వచ్చేసిందంటే మనకి మెయిన్ గా ఇందులోకి వెళ్ళి 165 feet రోడ్ వెళ్తుంది అనమాట, ప్రపోజల్ రోడ్ అనమాట. ఇది వచ్చేసి మనం ఈ రోడ్ ని మనం ఏమంటామంటే KYKK అంటాం. KYKK అంటే ఏంటండి? KYKK అంటే కీసర, యాదాద్రి, కొలంపాక, కొమరవెల్లి కనెక్టింగ్ రోడ్ అనమాట. ఓకే, ఇవన్నిటిని కలిసి మా వెంచర్ లో నుంచి వెళ్తుంది కదా. అదండి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఏంటంటే మనకి హైవే అనమాట. హైవే అంటే ఏంటంటే ఈ 4 places కనెక్టింగ్ రోడ్ అనమాట ఇది. ఎందుకంటే రేపు పొద్దున్న వచ్చే పబ్లిక్ కూడా ఏంటంటే ఈ రోడ్ కి వెళ్తారు కాబట్టి ఏంటంటే మన వెంచర్ అనేది కమర్షియల్ గా మనకి చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మన ఈ రోడ్ కి వెళ్ళి, ఇప్పుడు గుట్టకి వెళ్ళి వచ్చే వాళ్ళు ఈ రోడ్ కి వెళ్ళి కొలంపాక పోవాలన్నా కూడా మన వెంచర్కి వెళ్ళాల్సిందే. కొమరవెల్లికి పోవాలన్నా మన వెంచర్ నుంచి వెళ్ళవలసిందే. రాజాపేటకి వెళ్ళాలన్నా మన వెంచర్ నుంచి వెళ్ళవలసిందే. ఇది ఎటు చూసుకున్నా కూడా వీళ్ళు మనకి దిక్కున్న డెవలప్మెంట్స్ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా మన వెంచర్ కి వెళ్ళాలి. కనెక్టింగ్ రూట్స్ అనమాట. మన వెంచర్ లో నుంచే ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏంటంటే ఇది మెగా ప్రాజెక్ట్ అనమాట. అంటే 500 acres. దాదాపు ఇప్పుడు మనకు వచ్చేసి అందులో 3300 ప్లాట్లు ఉన్నాయి అనమాట అవైలబుల్. అందులో ఆల్రెడీ కొన్ని ప్లాట్స్ దాదాపు ఒక 1500 ప్లాట్స్ కూడా మనం సేల్ చేసాము. అది తర్వాత సంగతి అండి. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే మనకి ఫేజెస్ మేనర్ లో అమ్ముతున్నాం మనం. ఫేజెస్ మేనర్ లో అమ్ముతున్నాం మనం. ఎట్లా అంటే 500 acres ఒకటేసారి మనం డెవలప్మెంట్ చేయకుండా ఏంటంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లాగా మనం ఏంటంటే ఫేజెస్ మేనర్ లో మనం అమ్ముతున్నాం. సో మనకి ఏంటంటే నెక్స్ట్ ఇంకా 5 phases ఉన్నాయి అనమాట. 5 phases ఉన్నాయి. సో మనకి అవి కలుపుకుంటే కూడా దగ్గర మనకి ఇంకొక 2000 ప్లాట్లు చిల్లర వస్తాయి అనమాట. సో మనకి ఓవరాల్ వచ్చేసి మనకి 5000 ప్లాట్స్ అనుకుందాం. 5000 ప్లాట్స్ అనుకున్నా కూడా
ఇంటికి 4 వేసుకున్నా కూడా దగ్గర దగ్గర 20,000 జనాభా అంటే 20,000 జనాభా అంటే దగ్గర దగ్గర ఇది వచ్చేసి ఒక మండలం అంత ఉంటుంది అనమాట. అంటే మండలం అంటే అర్థం చేసుకోండి, అంటే ఒక పాపులేషన్ అనేది ఎంత ఉంటుందో రేపు పొద్దున ఒక నియోజకవర్గంలో ఇది ఒక కీలకమైన పొజిషన్ లో ఉంటుంది. అప్పుడు మనకి డెవలప్మెంట్స్ అనేవి ఈజీగా వస్తాయి. ఇంకొకటి మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రాబ్లం లేదు. మనకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఉప్పల్కి వెళ్ళి మనకి ఆల్రెడీ MMTS ఉంది రాగిరి వారికి. ఇప్పుడు ఆల్రెడీ రీసెంట్ గా గవర్నమెంట్ శాంక్షన్ చేసింది ఏది మెట్రో. ఇది మన ఉప్పల్కి వెళ్ళి యాదాద్రి వరకు కూడా మెట్రో వస్తుంది. మనకి బస్సెస్ కానీ ఆటోస్ కానీ నెంబర్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకు గుట్టకుంది. మనకి ఇక్కడ ఏంటంటే అండి మన దగ్గర ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అక్కడ చాలా వెంచర్స్ ఉన్నాయి. YTDA ఉంది. YTDA ఏంటంటే అండి అది యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ కిందకి వస్తుంది YTDA అనేది. సో అక్కడ ఏమైతుంది అంటే ఫ్యూచర్ లో మనకి టెంపుల్ అనేది ఎక్స్పాండ్ అవుతున్న కొద్ది ఏమవుతుంది అంటే YTDA ఉన్న లిమిట్స్ ఉంటాయి, పరిధి ఉంటుంది. YTDA లిమిట్ అది వచ్చేసి 7 కిలోమీటర్లు అన్నమాట. YTDA పరిధి 7 కిలోమీటర్లు. రేపు పొద్దున ఏమవుతుంది అంటే గుట్ట డెవలప్ అవుతున్న కొద్ది ఏమవుతుంది అంటే YTDA కింద వచ్చే వెంచర్స్ ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ YTDA అథారిటీ వాళ్ళు అప్పు చేసుకునే ఛార్జెస్ ఉంటాయి. ఎందుకంటే మనం తిరుపతి చూస్తున్నాం DTCP అండి. DTCP అంటే ఏంటంటే మనకి యాదాద్రి అది అన్నాం కదా YTDA అని. YTDA లిమిట్స్ దాటిన తర్వాత మన వెంచర్ ఉందన్నమాట. సో మనకు వచ్చి DTCP విత్ రేరా వెంచర్. సో మనకి ఇక్కడ ఏంటంటే YTDA లాంటి పరిధులు మనకి లేవు కాబట్టి మన వెంచర్ అనేది సేఫ్ జోన్ అనమాట. మనకు దూరం ఉంది కాబట్టి YTDAకి దూరం ఉంది కాబట్టి గుట్టకి దూరం ఉంది కాబట్టి మనకి ఏంటంటే సేఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇంకొకటి ఇక్కడ మనకు వచ్చే మేజర్ డెవలప్మెంట్స్ ఏంటనేది మనం ఆల్రెడీ వీడియోస్ చూసాం. మనము రాజపేట నుంచి అది మన గుట్ట నుంచి రాజపేట వచ్చే డెవలప్మెంట్స్ అన్ని మనం మేజర్ గా మనం పేపర్ కటింగ్స్ పేపర్ క్లిప్పింగ్స్ తో పాటు మన వీడియోలో చూపించాం. ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనకి కొలంపాక ఒకటి దగ్గర మనకి వెంచర్ కి కొలంపాక టూరిజం హబ్ అనుకున్నాం. ఇలాగ మన వీడియోలో మాట్లాడుతున్నాం. కొలంపాక టూరిజం హబ్ అనేది అక్కడ జైన్ మందిర్ ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం. ఇంకోటి మనకి రాజపేట మండలం అనేది దగ్గర అన్నమాట మన వెంచర్ కి. రాజపేట మండలంలో కూడా మనకి చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. రాజపేట ఫోర్ట్ గానీ ఇంకోటి ప్రైవేట్ వాళ్ళు ఏంటంటే మనకి వెంకట స్వామి టెంపుల్ కడుతున్నారు. సో మనకి రాజపేట నుంచి చేరియాల నుంచి కొమరెల్లి కూడా మనం వెళ్తాం. మల్లన్న టెంపుల్ కొమరెల్లి మల్లన్న టెంపుల్ కూడా మనం వెళ్తాం. ఎటు చూసుకున్నా కూడా ఏంటంటే మనది అనేది మేజర్ ప్రాజెక్ట్ అనమాట. ఎటు వెళ్ళాలన్నా కూడా గుట్టకొచ్చిన వాళ్ళు ఇవన్నీ సరౌండింగ్స్ తిరగాలన్నా కూడా మన వెంచర్ లోకి వెళ్ళి మన వెంచర్ లో వచ్చే 165 ప్రపోజల్ రోడ్ లోకి వెళ్ళాలి. ఇప్పుడు మనం పెట్టుకున్నాం యాదాద్రి కొలంపాక కొమరవెల్లి అని. ఇవి తిరగాలంటే మన వెంచర్ లోకి పోవాలి కాబట్టి మనకి ఏంటంటే కమర్షియల్ గా మనకి ఏంటంటే ఫ్యూచర్ బాగుంటుంది. ఇంకొకటి మనకి ఏంటంటే చిన్న ప్రాజెక్ట్ కాదు, ఇది మెగా ప్రాజెక్ట్ 500 ప్రాజెక్ట్ కాబట్టి మనం ఆల్రెడీ అనుకున్నాం ఒక మండల్ లెవెల్లో జనాభా వస్తుంది మనకి ఇదంతా మనం అనుకున్నాం. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేందంటే ఇవన్నీ సరౌండింగ్స్ ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం. ఇక్కడ మనకి ఏంటంటే మన వెంచర్ వచ్చేసి ఆలేరుకి దగ్గర ఉంటుంది. ఆలేరులో కూడా మనకి రైల్వే స్టేషన్ ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది లేకుండా. ఇంకొకటి మనకి రాగిరి ఉంది. రాగిరి వారికి కూడా మనకి MMTS వస్తుంది, ఆల్రెడీ ఉంది మనకి MMTS. ఇంకొకటి ఏంటంటే మన మెట్రో కూడా శాంక్షన్ అయిపోయింది. కానీ వీడియోస్ లో కూడా మనం చూస్తున్నాం. మనకి ఏంటంటే అండి మన దగ్గర ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనది వచ్చేసి మెగా వెంచర్ అంటున్నాం కదా, 500 acres అనేది. చాలా మంది ఏంటంటే చిన్న చిన్న వెంచర్స్ వేస్తారు, 10 ఎకరాలు 20 ఎకరాలు అట్లా వేసేస్తారు. అక్కడ ఏమవుతుందంటే డెవలప్మెంట్స్ అనేవి కొంచెం ఆపేస్తారు. మనది అంటే ఫేజ్ మేనర్ లో పోతుంది కాబట్టి ఏమవుతుందంటే మనం కంపల్సరీ డెవలప్మెంట్ చేస్తాం. ఎందుకంటే కస్టమర్లు అడుగుతారు అనమాట. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫేజ్ ఇలా చూసుకుంటే మనం డెవలప్మెంట్స్ అన్ని చూసేవాళ్ళు కొంత. ఇంకొకటి ఏంటంటే ఫేజ్ మేనర్ లో పోయినప్పుడు ఏంటంటే మన రేట్స్ కూడా హైక్ అవుతాయి. ఇప్పుడు చిన్న వెంచర్ లో ఏమవుతుందంటే ప్రాబ్లం మనం ఫేజ్ మేనర్ లేదు కాబట్టి ఏంటంటే ఫిక్స్డ్ రేట్ ఒకటే అయిపోతుంది. మనది ఇప్పుడు మన వెంచర్ చూసుకుందాం, మన 4,500 నుంచి 5,000 నుంచి స్టార్ట్ అయింది మన వెంచర్ లో. ఇప్పుడు దాదాపు 9,500 వచ్చింది అనమాట ఆప్షన్ ఏలో. సో మనకి ఏంటంటే అండి ఇక్కడ ఫేస్ మేనర్ కాబట్టి ఏంటంటే మనం ప్రతి ఒక్క ఫేస్ మనం లాంచింగ్ చేసినప్పుడు ఏంటంటే కంపల్సరీ ఇంకా మన వెంచర్ లో ఏమైనా డెవలప్మెంట్స్ ఉన్నాయా? అంటే డెవలప్మెంట్స్ అంటే ఆల్రెడీ మనం చూపించాము మన వీడియోలో. ఆల్రెడీ కరెంట్ పోల్స్ అయిపోయింది, లైటింగ్ అయిపోయింది, డ్రైనేజ్ అయిపోయింది, ప్లాట్ టు ప్లాట్ అంటే వాటర్ కనెక్షన్ అయిపోయింది. మనం పార్క్ డెవలప్ చేసాము, ఆల్రెడీ పార్క్ చూపించాము. మనకి స్కూల్ కి కూడా ఒక ప్లేస్ ఇచ్చామన్నమాట. అంటే పొద్దున మన మండల్ లెవెల్లో అంత జనాభా వస్తుంది కాబట్టి అక్కడ ఒక మనకి ఎడ్యుకేషన్ పర్పస్ లో కూడా ఒకటి ఉండాలి కాబట్టి మనం దాన్ని కూడా ల్యాండ్ వదిలేసాం అనమాట స్కూల్ కి కూడా. ఇంకొకటి ఏంటంటే ఇందులో కస్టమర్స్ ఒక బెనిఫిట్ ఉంది మన దగ్గర ప్లాట్ ఉండడం వల్ల. అంటే ఇప్పుడు మన కష్టం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి అంటే రిటర్న్స్ అనేది ఎలా ఉంటుంది? రిటర్న్స్ కంటే ఒకటి ఏంటంటే కంపెనీ పరంగా ఒక బెనిఫిట్ ఉందండి. మన కస్టమర్ మన దాంట్లో ప్లాట్ కొంటే మనం వాళ్ళకి గోల్డ్ కాయిన్ ఇస్తున్నాం అనమాట. మనం ఏంటంటే 150 స్క్వేర్ యార్డ్స్ గోల్డ్ కాయిన్ ఇస్తున్నాం. ఎగ్జాంపుల్ వాళ్ళు 300 గదాలు కొంటే 2 గోల్డ్ కాయిన్స్ ఇస్తాం. ఒక గోల్డ్ కాయిన్ వచ్చేసి మనకి 3 grams అనమాట. ప్లస్ అడిషనల్ గా మనం ఏం చేస్తుందంటే కంపెనీ కూడా సిల్వర్ ఇస్తున్నాం. మనం సిల్వర్ అనేది ఏంటంటే ప్రతి 5 లక్షలకు వచ్చేసి 100 grams సిల్వర్ ఇస్తున్నాం పేమెంట్ మీద. సో ఇది కూడా మన కస్టమర్కి వచ్చేసి బెనిఫిట్. మనకి రిటర్న్స్ అంటున్నారండి ఏదైనా సరే అంటే ఇప్పుడు గుట్ట దగ్గర డెవలప్మెంట్స్ మనం మైండ్ లో పెట్టుకుంటే
ఆల్మోస్ట్ ఒక 4-5 years లో మనకి ఈజీగా రిటర్న్స్ అనేది మనకి చాలా బాగా వస్తాయి. ఎందుకంటే డెవలప్మెంట్స్ అనేవి ఇంకోటి మెయిన్ గా ఏంటంటే మనకి టెంపుల్ డెవలప్మెంట్ అంటే ఒక టెంపుల్ బేస్డ్ డెవలప్మెంట్స్ వస్తున్నాయి. ప్లస్ ఏంటంటే హైదరాబాద్ టు వరంగల్ రూట్ లో వచ్చే డెవలప్మెంట్స్ కూడా మన వెంచర్ కనే యాడ్ అవుతున్నాయి కాబట్టి మనకి రిటర్న్స్ అనేవి చాలా బాగుంటాయి. ఓకే, మనకు హైదరాబాద్ టు వరంగల్ హైవే డెవలప్మెంట్స్ మొత్తం చూసాం కదా, అలాగే మన వెంచర్ డెవలప్మెంట్స్ మొత్తం కూడా చూసాం కదా. మీరు ఒకవేళ మా వెంచర్ వీడియో చూడనట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, చూసేయండి. అలాగే మీకు ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్ కి కాల్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీస్ తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.